హే మామీ, ఏంటి మంచి బిర్యానీ వాసన వస్తుంది? ఏం చేసావు? అప్పుడే వస్తావా? నీకు సర్ప్రైజ్గా మంచి మటన్ బిర్యానీ చేసి పెడదాం అనుకున్నాను. ఏంట్రా ఇలాగ హ్యాండ్ ఇచ్చావు? నాకు తెలియదు కదా మామీ, నా వర్క్ తొందరగా అయిపోయింది, వచ్చేసాను. అవునా, దా కుమ్మేద్దాం. వావ్, చూడటానికి చాలా బాగుంది మామీ. కదా? మెల్ల అదిరిపోయింది. యా, ఎలా చేయాలో చెప్పు. నేను 2 LB మటన్ తీసుకున్నాను రా. దీనికి 2 స్పూన్స్ ఖచ్చితంగా సాల్ట్ పడుతుంది. ఆ తర్వాత 3 to 4 స్పూన్స్ కారం పడుతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు మనకి కారం ఎంత కావాలంటే దానికి తగ్గట్టు వేసుకోవాలి. మటన్ వేసేసి మొత్తం మంచిగా కలపాలన్నమాట. ఎందుకంటే ఈ స్పైసెస్ అన్ని మటన్ పట్టినాయి అనుకో, నీకు మంచి మంచి టేస్ట్ని ఇస్తుంది. పెరుగు ఇవన్నీ తర్వాత వేయచ్చు. ఓకే, ఫస్ట్ మంచిగా ఇలా కలిపిన తర్వాత ఒక పావుగంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కచ్చాపెచ్చాగా మనము మసాలాలు దంచుకోవాలి. దానికి ఏం కావాలంటే 1 స్పూను సోంపు, 4 ఇలాచి, 4 లవంగ మొగ్గలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క. మరీ క్రష్ చేయొద్దు, మెత్తగా పొడి చేయొద్దు, జస్ట్ కచ్చాపెచ్చా అంతే. ఓకే, అవి వేసేసుకోండి. ఓకేనా? తర్వాత నిమ్మకాయ రసం వేసుకుందాం. పెరుగు వేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్స్. ఓకే, తర్వాత తరిగిన కొత్తిమీర, డ్రై ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. వేసుకుని వీటిలన్నిటిని మళ్ళీ కలుపుకోవాలి మంచిగా. సేమ్ మంచిగా కలుపుకున్న తర్వాత 3 hours పక్కన పెట్టేయండి, మ్యారినేట్ చేయండి. ఓకే, తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మనం 4 విజిల్స్ వేయించాలి. ఎందుకంటే నార్మల్గా మటన్ కర్రీ కనుకోండి ఎక్కువ విజిల్స్ వేపిస్తాం కదా, ఇది బిర్యానీకి కదా, మరీ ఎక్కువ విజిల్స్ వేయించుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోయి ముక్క విడిపోద్ది అనమాట. అందుకోసమే జస్ట్ 4 విజిల్స్. ఓకే మామీ, ఈ దమ్ములో దమ్ముందా? నాకు తెలుసు కదరా, అందుకే మన కోసం ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా కారం వేసా. మ్యారినేట్ చేసిన తర్వాత ఇలాగ తీసేస్తుంది అంతే. ఓకే, సో ఇలాగ కలుపుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా స్పైసీ కావాలని వాళ్ళకి మాత్రమే. ఓకే, తర్వాత ఒక 4 విజిల్స్ వేయించండి, అంతే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నార్మల్ బిర్యానీ రైస్ బాయిల్ చేసుకున్నట్టే ప్రాసెస్ సేమ్గా ఉంటుందా? అదే మనము అన్ని మసాలాలు యాడ్ చేసుకుని వాటర్ని బాయిల్ చేసుకుంటాం కదా, సీ సాల్ట్ టేస్ట్ వచ్చేలాగా సేమ్ అంతే ఫాలో అవ్వాలా? ఎస్. ఓకే, 4 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మటన్ మంచిగా కుక్ అయిపోయింది. ఈ మటన్ ఏంటంటే ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసుకొని మనం దమ్మేసే గిన్నెలోకి మార్చుకుందాం. ఓకే ఓకే. సో ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ పోయాలన్నమాట దమ్ గిన్నెలోకి, ఎందుకంటే అడుగంటిపోద్ది. తర్వాత మటన్ ఇలాగ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ముక్క ముక్క ఒకదాని మీద ఒకటి పడకుండా ఇండివిజువల్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేస్తాయి కదా, మనం రైస్ వేసుకుని లైక్ 70% కుక్ చేసుకుందాం. 70% కుక్ అయిన తర్వాత ఫస్ట్ లేయర్ని 70% కుక్ అయిన రైస్ తోటి వేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇక్కడే 80% అని చెప్తారు, కానీ 80 కాదు 70%. అది ఆ పాయింట్ అన్నది రైస్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, అది మాత్రం చూసుకోవాలి. ఎస్, 70% కుక్ అయిన రైస్ మీద ఒక లేయర్ కొత్తిమీర, డ్రై ఆనియన్స్ వేసుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత ఏమంటే 80% రైస్ కుక్ చేయాలి. ఓకే, 80% రైస్ కుక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ వేసుకొని సేమ్ ప్రాసెస్, కొత్తిమీర, డ్రై ఆనియన్స్. దాంతోపాటు 4 స్పూన్లు నెయ్యిని ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదేంటంటే బిర్యానీకి మంచి కమ్మటి రుచిని ఇస్తుంది అనమాట. ఓకేనా? కానీ నీ బిర్యానీ సంథింగ్ యూనిక్గా ఉంటుంది, అందరిలా ఉండదు, ఒక ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. అది ఎలా వస్తుంది? సీక్రెట్. దానికోసం ఏంటంటే ఒక 1/2 స్పూన్ కేవడా వాటర్ని, ఒక 1/2 స్పూన్ రోజ్ వాటర్ని వేస్తానమాట. అదేంటంటే బిర్యానీకి మంచి అరోమా, లైక్ సేమ్ లైక్ రెస్టారెంట్ లాగా వస్తుంది అనమాట. అదే నా సీక్రెట్. ఓకే ఓకే, మరి ఇందులో యాడ్ చేసావా? యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెం కలర్ వేస్ట్ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట. దానివల్ల ఏంటంటే సూపర్గా ఉంటుంది లుక్. ఎస్. ఓకే, దమ్ ఎలా చేయాలి మరి? దమ్ కోసం ఏంటంటే ఒక 6 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత 20 minutes లో ఫ్లేమ్లో పెట్టాలి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 20 minutes
కదపకుండా అట్లాగే దమ్ము అవ్వాలన్నమాట. దానివల్ల ఏంటంటే రైస్ మంచిగా కుక్ అయ్యి, ఇదిగో నేను తీస్తున్నాను చూసారా, ఇలాగా పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా అందంగా ఉంటుంది. స్మూషీ అవ్వదన్నమాట రైస్. ఓకే, నిజం, చాలా బాగుంది టేస్ట్, చూడటానికి తినడానికి కూడా ఎక్సలెంట్ ఉంది. బాబా బాబా బా